వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. జీవకమలం ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు మాస శివరాత్రిగా జరుపుకుంటాం. అయితే మాఘ బహుళ చతుర్దశి రోజు మాత్రం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఇది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన పర్వదినం. మహాశివరాత్రి పండుగ, పర్వదినమా? సాధారణంగా ఈ రెండు పదాలు ఒకేలా వాడుతుంటాం, కానీ పండుగకి పర్వదినానికి స్వల్ప తేడా ఉంది. పండుగ అంటే ఆనందోత్సాహాలతో కుటుంబం బంధువులతో కలిసి జరుపుకోవడం. ఇది సామూహిక ఉత్సాహం అన్నమాట. ఉదాహరణకి సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇవన్నమాట. ఇక పర్వదినం అంటే ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన శక్తివంతమైన రోజు. పర్వదినంలో ప్రధానంగా ఆధ్యాత్మిక సాధన జరుగుతుంది. సాధన అంటే ఇక్కడ అంతర్ముఖ సాధన, అంటే జపతప ధ్యానాదులన్నమాట. ప్రతి పర్వదినం ఒక పండుగ కావచ్చు, కానీ ప్రతి పండుగ పర్వదినం కానవసరం లేదు. మహాశివరాత్రి ఒక పండుగలా జరుపుకుంటాం, కానీ దాని అసలు స్వరూపం ఒక మహాపర్వదినం. అసలు మహాశివరాత్రి ఆధ్యాత్మికంగా ఎందుకంత ప్రత్యేకం అంటే, ఈరోజు మన దేహంలో శక్తి లేదా ప్రాణ ప్రవాహం సహజంగానే పైకి లేవడానికి ప్రకృతి పరంగా అత్యంత అనుకూలంగా ఉంటుందట. అంటే ఇది మనల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెట్టే రాత్రి. ఈరోజు ఏ సాధన చేసినా దాని ఫలితం అమోఘంగా ఉంటుంది. అయితే శివరాత్రే ఎందుకు అంటే, శివరాత్రి అమావాస్యకు ముందు వచ్చే చీకటి రాత్రి. సాధారణంగా మనం వెలుగు వైపు పరిగెడతాం, చీకటిని భయపడతాం. కానీ వెలుగు అనేది మన కంటికి కనిపించేంత తక్కువ తరచుదనం లేదా లోయర్ ఫ్రీక్వెన్సీ కాగా, చీకటి అనేది మన కంటికి కనిపించనంత ఎక్కువ తరచుదనం లేదా హయ్యర్ ఫ్రీక్వెన్సీ అట. మానవ కన్ను సుమారు 380 నానోమీటర్ల నుండి 740 నానోమీటర్ల తరంగ ధైర్యం ఉన్న కాంతిని మాత్రమే చూడగలదట. అంటే మనకి కనిపించనంత మాత్రాన మనం చీకటి అనేస్తాం, కానీ అది చీకటి కాదు, మనం చూడలేనటువంటి వెలుగు. ఆ చీకటికి ఆది లేదు, అంతం లేదు. అది ఎక్కడైనా ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. ఆ మహాశూన్యమే, ఆ మూల చైతన్యమే శివం. అంటే శుభప్రదమైనది, ఆనందం దాని గుణం. మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించే ఆ మహాపర్వదినమే శివరాత్రి. శివరాత్రి రోజున ఏం జరిగింది అని తెలుపబడింది అని పరిశీలిస్తే, ఆ రోజు శివుడు లింగ రూపంలో ఉద్భవించినట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే ఆ రోజున అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అర్చనలు, అభిషేకాలు జరపబడతాయి. అసలు లింగం అంటే ఏమిటి? లింగం అనగా సంకేతం. శివలింగం అనగా సర్వశుభప్రదమైన నిరాకార నిర్గుణ చైతన్య పరబ్రహ్మ స్వరూపానికి సంకేతమట. ఈ లింగ స్వరూపం సృష్టి రహస్యానికి సంబంధించిన చిహ్నమట. సృష్టి ప్రారంభంలో ఏర్పడిన రూపం శివలింగాకారమని, దాని నుండే సృష్టికి సంబంధించిన అనేక రకాల శక్తులు వచ్చాయని చెప్తారు. కాబట్టి లింగం ఆ సృష్టి మూలాన్ని లేదా ఆ పరబ్రహ్మాన్ని సూచిస్తుంది. ఇది సత్యజ్ఞానం అనంతం అని చెప్తూ ఆ అనంత తత్వాన్ని చెప్తుంది. దీన్ని ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే, శివలింగం పైభాగం శివునికి లేదా చైతన్యానికి, మధ్య భాగం లేదా పానవట్టం పార్వతికి లేదా శక్తికి, పీఠభాగం సృష్టి మూలానికి సంకేతమట. అనగా ఇది సృష్టి స్థితి లయలను సూచిస్తూ శివశక్తుల ఐక్యాన్ని సూచిస్తుంది. దీనిని అంతర్ముఖ అర్థంలో చూసుకుంటే, మనలో శరీరం పీఠం అనుకుంటే, ప్రాణశక్తి మధ్య భాగం, చైతన్యం పైభాగంగా అనుకోవచ్చు. మన వెన్నుముక నిటారుగా ఉన్నప్పుడు, మన శక్తి పైకి ఎగిసినప్పుడు మనమే ఒక జీవలింగంగా మారతామట. భగవద్గీత 18వ అధ్యాయము 61వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తారు: ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. దాని మూలం మన భ్రూమధ్యమే అని చెప్తున్నారు. మనం అంతటా తిరుగుతాం, కానీ దాని మూలం మనలోనే ఉందని తెలుసుకోలేకపోతున్నాం. ఆత్మ నుండి మనసు వేరైనప్పుడు మనకి ఈ ప్రపంచం మాత్రమే కనిపిస్తుంది. ఆత్మతో మనసు ఏకమైతే అక్కడ శివుడు కనిపిస్తాడు. అందుకే ఆజ్ఞాచక్రంలో శివుడిని లింగ రూపంగా ధ్యానిస్తాం. ఇక రెండవదిగా ఆ రోజున ఏం జరిగిందంటే, శివరాత్రి రోజున
శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తారు. సతీదేవి అగ్నిప్రవేశం తర్వాత హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించి శివుని కోసం ఘోర తపస్సు చేసి మహాదేవుని భర్తగా పొందిందని చెప్తారు. ఈ విషయాన్ని ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే సృష్టిలో ఉన్న స్త్రీతత్వం, పురుషతత్వం ఈ రోజున ఐక్యమయ్యే రోజు అని చెప్తారు. శివుడు ప్యూర్ కాన్షియస్నెస్ లేదా శుద్ధ చైతన్యానికి సంకేతం కాగా, పార్వతి ఎనర్జీ లేదా శక్తికి సంకేతమట. మరి ఈ చైతన్య శక్తి మనలో ఉందా అంటే, నేను లలితా సహస్రనామం పారాయణ చేసినప్పుడు ఒక నామం దగ్గర ఆగిపోయాను. అది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంటే పరమాత్మ అంతర్ముఖులైన అనగా మనసు లోపలికి మళ్లించిన సాధకులకు సులభంగా దొరుకుతాడట. మనసు బయట విషయాలపై ఉంచి బహిర్ముఖులైన వారికి సుదూరంగా ఉంటాడట. ఈ నామం నిజమైన భక్తికి అంతర్ముఖత లేదా ఆత్మ విచారం ముఖ్యమని చెప్తుంది. అదే లలితా సహస్రనామంలో మూలాధారైక నిలయ అని ఆ శక్తి లేదా పార్వతిని సూచిస్తూ, మనలో మూలాధారంలో ఉన్న ఆ శక్తి సహస్రారంలో శివయ్యను చేరుకోవడమే ఇక్కడ శివపార్వతుల కళ్యాణం లేదా శివశక్త్యైక రూపంగా చెప్పబడింది. ఇది ఒక సాధనగా చెప్పబడింది. సహస్రారంలో శివుడిని చేరిన ఆ శక్తి సుధాసారా అభివర్షిణిగా అమృతం కురిపిస్తుందట. ఆ శక్తే శివశక్త్యైక రూపిణి లలితాంబిక లేదా పరాశక్తి అంటారు. ఆ శివుడు శక్తి కలిస్తేనే మనకి విజ్డమ్ లేదా జ్ఞానం, పవర్ లేదా శక్తి వస్తాయట. ఆ జ్ఞానమే వినాయకుడు, ఆ శక్తే సుబ్రహ్మణ్య స్వామి. అంతర్ముఖత అంటే బయట ప్రపంచాన్ని వదిలేయడం కాదు, అదే ప్రపంచంలో ఉంటూ లోపల స్థిరంగా అంటే చలనం మధ్యలో నిశ్చలత్వాన్ని పట్టుకోవడం, అదే ఆ శివతత్వం. అంతర్ముఖం అవడానికి ధ్యానం ఒక మంచి ఎంపిక మరియు అత్యంత సరళ మార్గం. ధ్యానం అంటే చాలా మందికి అపోహలు ఉంటాయి, కానీ అన్నిటికన్నా ధ్యాన సాధనే సులభమైనది. లలితా సహస్రనామంలో మరాలి మందగమన మహాలావణ్య సేవధిహి అనే ఒక నామం ఉంటుంది. మన మూలాధారంలో ఉన్న ఆ అమ్మ సహస్రారంలో ఉన్న శివయ్యని చేరే ఆ కదలిక హంసల నెమ్మదిగా మనోహరంగా ఉంటుందట. అందుకే ఆమె పేరు లలిత. ఇదంతా మనం జాగరూకతతో చేయవలసిన సాధన అని చెప్తుంది. ఇకపోతే మూడవదిగా శివరాత్రి రోజున శివుడు తాండవం చేసిన రోజుగా చెప్తారు. శివుడు స్వయంగా శూన్యం, కానీ ఆ శూన్యంలో చలనం కలిగినప్పుడే ఆ స్పందన శక్తిగా లేదా పార్వతిగా మారింది. శివుడు లేని శక్తి లేదు, శక్తి లేని శివుడు లేడు. ఆ శూన్యం తనను తాను వ్యక్తీకరించుకోవడమే ఈ శివతాండవం. ఈ తాండవం సృష్టి, స్థితి, లయ అలాగే జీవం, మరణం, ముక్తిని సూచిస్తుంది. ఈ తాండవం జరిగేటప్పుడు ఆ నటరాజు కాళ్ల కింద అపస్మార అనే చిన్న రాక్షసుడు ఉంటాడు. ఈ రాక్షసుడు మనలో ఉన్న అహంకారానికి, అజ్ఞానానికి ప్రతీక. శివుడు దానిపై నర్తించడం అంటే జ్ఞానం అజ్ఞానాన్ని జయించడం. మనలో పరిమిత అహంకారాన్ని కరిగించి ఆ చైతన్యంతో ఏకమయ్యే ప్రక్రియే శివతాండవం. భావాలు వస్తాయి, పోతాయి, ఆలోచనలు ఉద్భవిస్తాయి, లయమవుతాయి, శ్వాస వస్తుంది, పోతుంది. ఈ నిరంతర కదలికే అంతర్గత తాండవంగా చెప్పుకోవచ్చు. ధ్యానంలో ఒక స్థితి వస్తుంది. ఈ కదలికల మధ్య గల నిశ్చలత్వం లేదా శూన్యాన్ని గమనించగలిగితే అక్కడ శివుడు వ్యక్తమవుతాడు. పై విధంగా చూస్తే శివరాత్రి రోజున మనం చేసే ఉపవాసం మనలోని నాడుల శుద్ధీకరణకు అవసరం కాగా, లింగాభిషేకం మనలో ఉన్న ఆత్మశుద్ధిని సూచిస్తుంది. అంటే ఉపవాసం, అభిషేకం ఈ రెండు శుద్ధీకరణను సూచిస్తాయి. ఇక శివునికి బిల్వదళం అర్పించడం ఏం సూచిస్తుంది అంటే, బిల్వదళానికి సాధారణంగా 3 ఆకులు ఉంటాయి. మన శరీరంలో 3 ప్రధాన నాడులు ఈడ, పింగళ, సుషుమ్న నాడులు ఉన్నాయి. సాధారణంగా ఇడనాడి, పింగళ నాడి ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ధ్యాన సాధన వల్ల ఈ 2 నాడులు సమంగా ఉండి మధ్య మార్గమైన సుషుమ్న నాడి తెరుచుకొని మూలాధారంలో ఉన్న శక్తి నెమ్మదిగా పైకి లేవడం మొదలు పెడుతుంది. ఈ శక్తి సహస్రారం చేరినప్పుడు మనలో ఆధ్యాత్మిక మేలుకొల్పు జరిగి చైతన్యం వికసిస్తుందని చెప్తారు. ఈ ప్రక్రియనే మనం శివరాత్రి జాగరణ అంటాం. జాగరణ అనగా మనలో ఉన్న ఆ చైతన్య శక్తిని జాగృతం చేసుకోవడమే. ఇక విభూది ధారణ ఏం చెప్తుంది అంటే, శివుడు అగ్నితత్వానికి ప్రతీక. విభూది ధారణ వల్ల మనలో ఉన్న అహంకారం బూడిదైతేనే జ్ఞానం వెలుగుతుంది అని చెప్పడం. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అన్నారు. అంటే
ధ్యాన సాధన ద్వారా మానవునిలో జ్ఞానం అనే అగ్ని ప్రజ్వరిల్లినప్పుడు ఆ అగ్నిలో సమస్త కర్మలు దగ్ధమైపోతాయి. ఆ జ్ఞానమే ఆత్మజ్ఞానంగా చెప్పబడింది. కాబట్టి సాధన ద్వారా మన ఆత్మని మేలుకొలిపి ఆ మూల చైతన్యంతో ఏకత్వం సాధించడానికి ఈ శివరాత్రి మహా అద్భుతమైన రోజు. ఇక్కడ నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ఒక పాట గుర్తొస్తుంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసారంలో సన్యాసానికి, సన్యాసంలో శూన్యానికి అర్థం ఈ పాట. మరో చోట నాతో నేనే సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ అని ఉంటుంది. మనతో మనమే ఉంటూ మన శ్వాస గమనంతో నడుస్తూ ఆ శూన్య స్థితికి చేరుకోవచ్చు అనే అర్థం నాకిక్కడ స్ఫురించింది. మనలో మనం రమించగా వచ్చేదే ఆనందం. అదే ఆత్మారామ ఆనందరమణ. అదే చిదానంద రూప శివోహం శివోహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ శూన్య స్థితిలో నా యందు స్థితమై ఉన్న వాడి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆ శూన్య స్థితి అంటే శివుడే, అంటే ఆకారం కాదు, ఆ మూల చైతన్యం. కాబట్టి జ్ఞానం అంటే ఏదైతే నీ లోపల ఉన్న దైవాన్ని నీకు చూపిస్తుందో అదే జ్ఞానం. దాన్ని తెలుసుకోవడం, దానితో కలయిక చెందడమే యోగం. సృష్టిలోనే ఉంటూ కర్మ అంటకుండా జీవించాలి అని చెప్పేదే శివతత్వం. కాబట్టి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా సాధన చేసి మనలో ఉన్న చైతన్యాన్ని జాగృతం చేసుకుందాం. ఆ సాధన ఎలా ఉండాలి అంటే, ప్రశాంతంగా కూర్చుని ఈ క్షణంలోనే ఉంటూ ముందుగా మన శరీరాన్ని గమనించాలి. తర్వాత మన శ్వాసను గమనిస్తూ సాక్షిభావనతో ఉండాలి. ధ్యానం చేసేది కాదు, మన లోపల జరిగేది అని గుర్తుపెట్టుకోవాలి. కళ్ళు మూసుకొని ఏ కోరిక లేకుండా నిర్మలంగా ఆలోచనలను గమనిస్తూ వాటికి ఎటువంటి భావనను తోడు కానీకుండా ఉంటే ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతూ ఆలోచనకి మధ్య ఖాళీ కనిపిస్తుంది. శ్వాసపై అవగాహన పెరుగుతుంది. నేను శరీరమా? నేను ఆలోచనల సమాహారమా? అవి వస్తున్నాయి, పోతున్నాయి, కానీ వాటిని గమనిస్తున్నది ఎవరు? నేనెవరు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే తప్పకుండా ఒక రోజున నీ స్వరూపం నీకు తెలుస్తుంది. అప్పుడు నీకంటే భిన్నంగా వేరే ఏదీ లేదు అని అవగతమవుతుంది. చేసే ధ్యానం ఆ దైవత్వ భావనతో చేస్తే ఆ సచ్చిత్ ఆనందాన్ని ఒక అనుభవంగా గుర్తించవచ్చు. ఈ శివరాత్రి రోజున అందరూ ఆధ్యాత్మిక జాగృతికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. దేవాలయ దర్శనం చేసుకునేవారు మౌనంగా దేవాలయంలో ఒక చోట కూర్చుని ఆ శక్తిని అనుభూతి చెందండి. మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ. అజం శాశ్వతం కారణం కారణానాం శివం కేవలం భాసకం భాసకానాం తురీయం తమః పారమాద్యంతహీనం ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం. నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే, నమస్తే నమస్తే చిదానందమూర్తే, నమస్తే నమస్తే తపోయోగగమ్య, నమస్తే నమస్తే శృతి జ్ఞానగమ్య.